చాలా ఆనందంగా ఉంది. ఎంతో సంతోషంగా, ఎంతో ఉద్వేగంగా ఉంది. ఈ మధ్య నెలల్లో దాదాపుగా ప్రతి నెల మనం కలుస్తూనే ఉన్నాము, పరస్పరం చూసుకుంటూ సంభాషించుకుంటూ ఆనందం వ్యక్తీకరించుకుంటూనే ఉన్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చిన్నతనంలో కాలేజ్ డేస్ స్కూల్ డేస్ అయిపోతూ కాలేజీలోకి ఎంటర్ అయ్యే టైంలో ఈ బ్రూస్లీ అనే మాట కొన్ని కోటాను కోట్ల మందితో పాటు నాకు కూడా చాలా ఇష్టమైన మాట. ఎంటర్ ది డ్రాగన్, ఆ సినిమా హీరో బ్రూస్లీ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ బ్రూస్లీ సినిమా. ఆ సినిమాలో ఫైట్లు కానివ్వండి, అతని నటన కానివ్వండి, అందులో ఉండే సెంటిమెంట్ కానివ్వండి, ప్రతిదీ చాలా కొత్తగా వైవిధ్యంగా ఉండి నేను చాలా ఎక్కువసార్లు చూసే సినిమాల్లో ఎంటర్ ది డ్రాగన్. ఆ రకంగా ఆ యొక్క గొప్ప స్టార్ ప్రపంచ ప్రఖ్యాత ఒకే ఒక సినిమాతో అంత పాపులర్ అయ్యాడు. అలాంటి బ్రూస్లీ పేరు పెట్టుకుని ఈ సినిమా వస్తున్నందుకు రామ్ చరణ్ నిజంగా చాలా ధన్యుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సినిమాతో లెజెండ్ అయ్యాడు బ్రూస్లీ. అలాంటి బ్రూస్లీ టైటిల్ ఈ సినిమాకి పెట్టడం వెనకాల ఏమిటి రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు అనుకున్నారు ఈ చిత్రం యూనిట్ అనేది నాకు అర్థం కావట్లా. బహుశా ఒక్కటై ఉంటుంది. అందులో కూడా అన్నా చెల్లెల సెంటిమెంట్, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్, బహుశా ఇందులో కూడా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా చోటు చేసుకుంటుంది కాబట్టి అది అయి ఉంటుంది. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఫైటర్ అవడం మూలంగా అందుకుని కూడా పెట్టుంటారు అప్రోప్రియేట్గా. కాబట్టి ఈ సినిమాకి బ్రూస్లీ అనే టైటిల్ చాలా సముచితంగా ఉంది, న్యాయంగా ఉంది. సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏ సినిమాకు ముందుగానే రిలీజ్ డేట్ చెప్పడం అనేది జరగదు. ఈ సినిమాకు మాత్రం ప్రారంభం రోజునే, ముహూర్తం రోజునే ఇది అక్టోబర్ 16th రిలీజ్ చేస్తామని ముందుగానే చెప్పి ఆ టైం బౌండ్ పెట్టుకుని ఆ టైం ఫ్రేమ్కి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ సినిమా ఇంత సజావుగా, ఇంత స్మూత్గా ఈ రోజున రిలీజ్కి నోచుకుంది. ప్రతి ఒక్కరి కష్టం ఉంది అందులో. డైరెక్టర్ సీను వైట్ల కష్టం, రైటర్స్, నిర్మాత దానయ్య గారిది, రామ్ చరణ్, ఇతర నటీనటులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి ఈ సినిమా అందరి కష్టంతో మిమ్మల్ని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. అంటే నిన్నగాక మొన్న కష్టం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తాను కాబట్టి నిన్న మొన్న షూటింగ్లో ప్రతి ఒక్కరి కష్టం కూడాను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక దీక్షతో పనిచేస్తున్నారు. కేవలం అయ్యప్ప దీక్ష డైరెక్టరు రామ్ చరణ్ వేసుకోవడమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మనోదీక్ష, ఒక దీక్ష చేపట్టడుగా ఈ సినిమాని పూర్తి చేయడంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ పరితనాన్ని చూపించారు. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిన్నగాక మొన్న గత 10-15 రోజులు బట్టి చరణ్ దాదాపుగా డే అండ్ నైట్ అంటే 17-18 గంటల పాటు షూటింగ్లో పనిచేస్తూ రోజుకి ఇంటికి అలసిపోయి వస్తే పాప వాళ్ళ మదర్, నాన్న నేను చూస్తుంటే చాలా ఇదిగా ఉందరా, ఎందరో ఎంత కష్టపడాలా, అన్ని సాంగ్స్ ఫైట్స్ అన్నీ ఇలా తెచ్చుకోవాలా ఒకేసారి, ఎంత కష్టంగా ఉందరా అంటూ చాలా బాధపడిపోతుంటే తను అన్నాడు వాళ్ళ అమ్మతోటి, అమ్మ డాడీ కష్టాన్ని చూసి నువ్వేలా మాట్లాడితే ఎలాగా, ఆయన కష్టంతో పోల్చుకుంటే నాదేముందమ్మా అంటూ దాన్ని తేల్చి పడేశాడు. కానీ నేను దాన్ని సరదాగా వాళ్ళ ఎదురు సంభాషణ మీద నేను అన్నాను, ఒరే మమ్మీకి డాడీ కష్టం చూస్తుంటే పేమెంట్ గుర్తొస్తుంటుందిరా, నీ కష్టం చూస్తుంటే పెయిన్ ఫీల్ అవుతుంది, అదే తేడా తప్ప కూడా కాదు. అక్కడ భార్య ఏం తీసుకొస్తాడా అని చూస్తుంది, ఇక్కడ కొడుకు తను బాధపడుతుంటే ఆ పెయిన్ ఫీల్ అవుతుంది, అదిరా మదర్ ఫీలింగ్ అంటే అని చెప్పిస్తాను. ఇది జస్ట్ ఫర్ జోక్. కానీ నిజంగా అంత కష్టపడ్డాడు, తను ఒళ్ళు దాచుకోకుండా కష్టపడతాడు. అది చాలా శుభసూచకం. ఇందులో సెంటిమెంట్ కానివ్వండి, ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, ఒక యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, విలన్స్ వాళ్ళ యొక్క వీరోచిత
ఫైట్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఈ సినిమాలో అన్ని డైమెన్షన్ టచ్ చేశారు సీను వైట్ల. ఆయన వినోదం, ఆయన కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. అందరివాడు ఆ అనుభవం నాకు ఆయనతోటి ఉంది. అండ్ కామెడీ విషయంలో మాత్రం ఆయన టైమింగ్ దాదాపుగా ఎవరికి రాదేమో అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి ఒక కంప్లీట్ మీల్, మంచి భోజనం, సంతృప్తికర భోజనం చేసినట్టుగా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. ఇందాక ఎవరో అడిగితే అదే చెప్పాను యాంకర్కి. ఇక నా ఎంట్రీ అన్నది ఈ సినిమాలో కొత్త మెరుపు. ఇది మంచి సుష్టుగా భోంచేసిన తర్వాత మంచి స్వీట్, ఒక డెజర్ట్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని మాత్రం చెప్పగలను. నాకు ఈ అవకాశం రావడానికి ముఖ్యంగా కారణమైన డైరెక్టర్ సీను వైట్ల గారికి, ఇలా చెయ్యాలన్నయ్య అంటూ దీని రైటర్స్ కోన వెంకట్ అండ్ వాళ్ళ మిత్రుడు మరొక రైటర్ గోపి గారికి నాకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది వాళ్ళు క్రియేట్ చేసి మీరు ఉండాలి అని. అవసరమా, నా 150వ సినిమా ఉంది, సినిమా అవసరమా అంటే లేదు, చెయ్యాలి. 150వ సినిమాకి ఇందులో మీరు తళుక్కుమని కనిపించడం అది ఒక టీజర్ లాంటిది. ప్లీజ్, మీరు ఎలా ఉంటారో, ఎలా కనబడబోతున్నారో అన్నది ఈ సినిమాలో రేపు 16వ తారీఖున మీరు కనబడితే అది మా అందరికీ ఇన్స్పిరేషను. అండ్ ఐ ఫీస్ట్ మా ఫ్యాన్స్కి అని అన్నారు, చాలా సంతోషం. అయితే మళ్ళీ ఈ రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, దాంతో వదలలేదు. అందులో ఒక చిన్న డైలాగ్ పెట్టారు. అది ఎందుకంటే మీకు కృతజ్ఞత తెలిపేలాగా, అభిమానుల్ని మళ్ళీ ప్రస్తావించేలాగా. అంటే ఆ క్యారెక్టర్, ఆ చిన్న క్యారెక్టర్లో కూడా, ఆ చిన్న టైమింగ్లో కూడా మళ్ళీ ఫ్యాన్స్ని తలుచుకోవడం జరిగింది. అది నాకు చాలా చాలా సంతృప్తిగా అనిపించింది. సరే, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ రిలీజ్ దగ్గరలో పడింది కాబట్టి ఆ డైలాగ్ ఏమిటని చెప్పడానికి నేనేమి హెసిటేట్ చేయట్లా, సంతోషిస్తాను మీతో షేర్ చేసుకోవడానికి. రామ్ చరణ్ అంటాడు నాతోటి, బాస్ మీ స్టామినా మ్యాచ్ చేయటం, మీ స్పీడ్ని క్యాచ్ చేయటం ఎవరి వల్ల కాదు అని. నా స్టామినాకి, నా స్పీడ్కి ఫ్యూయల్ నా అభిమానులే, మన అభిమానులే. మన అభిమానులు మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం వెళ్ళాలి, వెళుతున్నాను, బాయ్ అంటూ అది ఉంటుంది. అంటే సీను వైట్ల గారు మీ అభిమానానికి పెద్ద అభిమానేమో, కాబట్టి మిమ్మల్ని ఎలా అలరించాలి, ఎలా సంతోషపెట్టాలి నా ద్వారా, మా ఇద్దరి ద్వారా అనేది ఆలోచించి మీరు మా అభిమానులకు ఇచ్చినటువంటి ఇది గిఫ్ట్గా మేము భావిస్తాం. ఈ సినిమాలో నా యొక్క తుది కొసమెరుపు. థ్యాంక్ యూ సార్. అండ్ దానయ్య గారు కూడా దీనికి, ముఖ్యంగా దానయ్య గారి గురించి చెప్పాలి. నాకు నా ప్రొడ్యూసర్లో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు తలమానికం. అలాంటి ప్రొడ్యూసర్స్ చూస్తే నాకు ఎప్పుడు ఒక దన్నుగా అనిపిస్తుంది, ఒక ధైర్యంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అల్లు అరవింద్ గారు, ఒక అశ్విని దత్ గారు, కెఎస్ రామారావు గారు, మరణించినటువంటి దేవి ప్రసాద్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు, త్రివిక్రమ్ గారు. అలాంటి ప్రొడ్యూసర్స్ కోవలోకి ఈ రోజున చరణ్కి దానయ్య గారు ఉన్నారు. దానయ్య గారు ఆయన పట్టుదల, సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక ప్యాషన్, అది అంత ఇంత కదా, ఇది చాలా అవసరం. ఆ ప్యాషన్ కరువడిపోతున్న టైంలో ఈ నిర్మాతల్లో అలాంటి ప్యాషన్ తోటి ఈ రోజున దానయ్య గారు చరణ్కి దొరకడం అన్నది నిజంగా చరణ్కి చాలా లక్. ఆ రకంగా వారిద్దరి కాంబినేషన్ ఈ సినిమా ఇంకా భవిష్యత్తులో మరెన్నో సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి తన అందచందాలతోటి ఒక గ్లామర్ని తీసుకొచ్చేటువంటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రత్యేకించి ఆ అమ్మాయి సాంగ్ ఒకటి నేను చూశాను, వాళ్ళిద్దరు సాంగ్ చాలా వలప్షియస్గా ఉంది, సెన్షువల్గా ఉంది, చాలా రొమాంటిక్గా, చాలా బాగుంది ఆ అమ్మాయి. సో రకుల్ ప్రీత్ సింగ్కి ప్రత్యేకించి నా అభినందన తెలియజేస్తున్నాను. నదియా గారు, అలాగే మా ముఖేష్ ఋషి, రావు రమేష్, అలాగే మా మిత్రుడు విజయ్ కుమార్ కొడుకు అరుణ్ విజయ్, ఇలాంటి వాళ్ళందరూ కూడాను యంగ్స్టర్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ తోటి, వాళ్ళ సీనియారిటీ తోటి మొత్తం ఒక సపోర్ట్గా నిలబడినందుకు వారందరూ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక
నేను కనిపించిన కొద్దిసేపు ఎలాగ ఉంటాను ఏమిటనేది ఎంత మీకు ఉత్కంఠ ఉందో నేను కూడా స్క్రీన్ మీద ఎలా ఉంటాను చూసుకోవాలను. ఆఫ్టర్ 7-8 ఇయర్స్ 8 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు నేను ఎలా ఉంటానా అని నాకు ఉంది. ఆ మానిటర్లో, ఆ షూటింగ్ స్పాట్లో మానిటర్లో చూసుకుంటున్నప్పుడు వావ్ పాస్ అయిపోయాం, పర్వాలేదు అనిపించింది ఉంది. దానికి కారణమైనటువంటి మనోజ్ పరమహంస కెమెరామెన్ ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఈ సినిమాలో మనోజ్ నన్నే కాదు థ్యాంక్ యూ మనోజ్. అండ్ చరణ్ కానీ మిగతా వాళ్ళు కూడా చాలా గ్లామరస్గా చూపించాడు. ప్రత్యేకించి మనోజ్కు నా అభినందనలు. ఈ రోజున అందరి గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రముఖంగా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది తమన్. చాలా తను ఎంత నమ్రతగా ఉంటాడో, ఎంత ముద్దుగా ఉంటాడో, బొద్దుగా ఉంటాడో, తన సాంగ్స్లో మాత్రం అంత కసి, అంత చమక్కులతోటి, అంత ఒక హుషారైన బీట్ తోటి ఉంటుంది. అంటే అక్కడి చూస్తుంటే ఒకసారి నన్ను నేను అణుచుకోవాల్సి వస్తుంది. లోపల డ్యాన్స్ లాగా వస్తుంది. తను వండర్ఫుల్. మీది చరణ్ కాంబినేషన్ ఫెంటాస్టిక్. నాయకులు చూశాను, అలాగే ఇప్పుడు చూస్తాను. ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి. వాటిని తను సంగీత బాణీలతోటి, అలాగే లిరిసిస్ట్గా జోగయ్య గారు మిత్రులు, వారి కళానికి అటు ఇటు కూడా పాళీలు ఉంటాయి. ఆ రకంగా వారికి ప్రత్యేకించి హరిరామ్ జోగయ్య శాస్త్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే సాంగ్స్ తెర మీదకి ఎక్కించడంలో ప్రత్యేకించి యంగ్ డ్యాన్స్ డైరెక్టర్ జానీ, అలాగే శేఖర్, వీళ్ళిద్దరు కూడాను చాలా చాలా బాగా ప్రయత్నం చేశారు. అండ్ వాళ్ళ కంపోజిషన్కి చరణ్ బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. అండ్ రేపు పొద్దున ఫ్యాన్స్ని అలరించడంలో ఇక డౌట్ లేదనిపిస్తుంది. ఇలాగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. అలాగే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అండ్ ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ముందుగానే నా మాటగా మీరు తీసుకోవచ్చు. చాలా సంతోషం. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ అభిమానులు మళ్ళీ త్వరలో కలుద్దాం. ఈ సందర్భంలో 150వ సినిమా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా ఉంటుంది. మంచి కథ దొరకాలి అని నేను చెప్పడం లేదు. ఆ విషయమై మరొక సందర్భంలో మరొక వేదిక, ఒక 10-15 రోజులు లేదా బ్రూస్లీ రిలీజ్ అయ్యే సమయానికి నిర్మాత రామ్ చరణ్, మరొక నిర్మాత నా సతీమణి సురేఖ, ఆ తల్లి కొడుకులు ఇద్దరే మీకు ప్రెస్కి బయటికి బహాడంగా తెలియజేస్తారు. అతి త్వరలోనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.